వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి ఉచిత ఇసుక పంపిణీ విధానం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానంపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి నూతన ఇసుక విధానం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపురం స్టాక్ పాయింట్ వద్ద ఇసుక 655 రూపాయలకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. స్టాక్ పాయింట్ వద్ద నుండి వినియోగదారులు రవాణా ఛార్జీలు భరించి ఇసుకను తీసుకెళ్లాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని అన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక రవాణా కావాలని స్పష్టం చేశారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ పాయింట్ వద్ద రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డీడీ నరసింహారెడ్డి, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, పెద్దపురం ఆర్టీఓ జె సీతారామరావు, ఆర్టీఓ మురళి, పోలీసు అధికారులు తదితరులు హాజరయ్యారు. మరి ఇప్పుడు ఎట్లా చెప్తాం? మండే నుంచి కనుక్కున్నారు మీ ఆఫీస్లో? నేను కనుక్కున్నా సార్. ప్రస్తుతానికి ఇవ్వలేదు. 1 వీక్ తర్వాత ఏమైనా ఇస్తారని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వచ్చింది. నేను కూడా అదే చెప్పారు, అది డెవలప్ చేయలేదు సాఫ్ట్వేర్. అయితే మన క్యూఆర్ కోడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి సార్. క్యూఆర్ కోడ్ ఇస్తారట, ఆ లింక్ కూడా ఇస్తారట, పేమెంట్ లింక్. అవునండి. ఆ లింక్ మనం ఈ ఆన్లైన్లో ఇప్పుడు మన మైన్స్ వెబ్సైట్లో కనుక మన చేస్తాం. కన్జ్యూమర్ ఒకవేళ మనం డబ్బులు శాఖ కావాలంటే ఆ లింక్ పే చేయొచ్చు. వాళ్ళ బ్యాంక్ వాళ్ళ సాఫ్ట్వేర్ కనుక్కొని అది ఇన్సర్ట్ చేయలేదని కనుక్కొని చెప్తాం. సో మనమైతే స్కాన్ ఇస్తాం. స్కాన్ అయితే ఇస్తాడు కదా అకౌంట్కి, బార్కోడ్ ఇస్తాం సార్. క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ వస్తేనే ఆ క్యూఆర్ కోడ్ పెట్టి మనం ప్లస్లో ఇద్దాం. క్యూఆర్ కోడ్ ఎప్పుడు ఇస్తాడంటే ఇప్పుడు ఈ నైట్ మనం చేస్తే ఆ వీక్ పంపించేస్తాం సార్. అప్లికేషన్ Yes, sir. So, can you summarize the works that the collectors have to do to ensure the sale distributions now, like starting from the beginning till this, so that they can start the operations on Monday? Sir, yes, sir. I will summarize. Now, whatever prices are available at the stock point for sale, once you finalize, see that adequate publicity is given. It is for the customer to choose which stock points he want to take Into their control, and they are trying to protect so far because we are yet to come up with a good policy. And the same also brought to me also the two agencies, they also agreed to hand over the whatever the sand available and extractor and the district level sand committee to take control of these sand under their control and have a problem. From the age of identified some of the desiltation points. Now the desiltation points belongs to the irrigation from environmental management plan and to get the APPCB's approval so that that sand also can be made available. So I request all the collectors to ensure that I have a detailed set, and I hope so collectors have received this PPT and also gone through it, but still I thought I will go through it. In the line we go for the remaining sand for the rest of the year. Besides this, we also have a desiltation points at Prakasam Barrage and Roswell Barrage. So collector of those irrigation officials and come back to us to what we done, because my professor has already been requested for necessary instruction to the irrigation officials. He will be giving the instruction.